నిజంగా చెప్పాలంటే రాయలసీమ రెడ్లు పరువు తీస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక. వైసీపీ పార్టీ వచ్చాక ఆ రెడ్ల పరువు కూడా పోయిందండి. ఎందుకంటే బలమైనోడు భరిస్తాడు, బలహీనుడు అరుస్తాడు అని పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంటుంది. బలం లేనుడు అరుస్తాడు. ఏం కొట్టపోయినా నెమ్మది కొట్టినా సరే బాబు చాలా గట్టి కొట్టించడానికి గోల్ చేస్తారు, తిట్టపోయినా తిట్టాలని గోల్ చేస్తారు. బలహీనుడు పని అది. బలవంతుడు ఎప్పుడు అలా చేయడు. బలవంతుడు భరిస్తాడు. ఇలా జరుగుతుందా సరే చూద్దాంలే, మన సమయం వస్తుందిలే అని వెయిట్ చేస్తాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఏ చిన్నది జరిగిన సాక్షి పేపర్ లో మెయిన్ ఎడిషన్ లో వేసుకోవడం, మమ్మల్ని కొడేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు, మా ఓట్లు రిగ్గింగ్ చేస్తున్నారు. ఏంటో చీప్ గా బిహేవ్ చేస్తున్నారు. ఎంత చీప్ అయిపోయారు నాకు అర్థం కాదు. చాలా అసహ్యం వేసింది నాకైతే. ఇప్పుడు ఒక జడ్పీటీసీ గెలిచినా గెలకపోయినా ఏంటి అంత మార్పులే ఉన్నాయి ఈ రాష్ట్రంలో. పులివెందులు జడ్పీటీసీ గెలిచేస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతాడా లేదా ప్రధానమంత్రి అయిపోతాడా? ఒకవేళ జడ్పీటీసీ తెలుగుదేశం ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు దిగిపోతారా ఏంటి? నేను స్టార్టింగ్ నుంచి అంటున్నాను ఇదే. ఎందుకు అలాంటిది ఏంటి? చావరుపులేటి ఆర్తనాథలేటి మాకు ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉంచరా? చాలా చిరాకు చేసిందండి బాబు నాకు. ఒకసారి వైసీపీ పేజ్ చూడండి. దీన్ని ఎన్నికలు నిర్వహించడం అంటారా? ఎన్నికలు వచ్చినప్పుడు ఓటర్లో గేటర్లో ఏదో జగన్మోహన్ రెడ్డి మాట ఏంటే ఈ గోల్ ఏంటిది? ఏంటి న్యూసెన్స్? ఒక్కో ఓటర్ కు ఒక్కో రౌడీ అట్ట. ఏదో జడ్పీటీసీ ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రౌడీలు పెట్టారా? అక్కడ ఓడిపోతున్నావు. వైసీపీ ఓడిపోతున్న పులివెందుల్లో తట్టబుట్ట సర్దేస్తున్నారు. జనాలకి మీ మీద ఉన్న ఆ కాస్త అంత నమ్మకం కూడా పులికాల్లో కలిసిపోబోతుంది. అందుకని ముందే ఏడిస్తే గోలగోలు చేస్తే మీ మీద సానుభూతి వస్తుందా? నాయకుడు అంటే భరోసా కల్పించాలా, అంతేగాని నువ్వే ఎంత గోల్ చేసేసి బాబాయ్ కొడేస్తున్నారు, చంపేస్తున్నారు, నువ్వే అరిచేసి నువ్వే భయపడిపోతుంటే నీ వెనకాల కార్యకర్త నిన్నెల నమ్ముతుంది. సారి అరే రాయలసీమ రెడ్లు అంటే పెద్ద పేరే బాబు. రాయలసీమ రెడ్ల సినిమాల్లో చూసి మేము మా కోనసీమ వాళ్ళు ఎలాగ అబ్బో రెడ్లు అంటే మంచి పౌరుషంగా ఉంటారా బాబు, రెడ్లు అంటే ఎలా ఉంటారు అలా ఉంటారు అనుకునేవాళ్ళు. కానీ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇతని బిహేవియర్, ఇతను మాట తీరు చూసి ఇదేంటి మొత్తం రెడ్లందరూ ఇలా ఉంటారు ఏంటని చెప్పి అందరూ రెడ్లు కొన్న పరువు మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. చచ్చా